హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. పిటిషనర్ శ్రీలత దాఖలు చేసినటువంటి పిటిషన్ ను నాంపల్లి కోర్టు ఇక్కడ రిటర్న్ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరపడం తమ పరిధిలోకి రాదని చెప్పి న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. ఈ పిటిషన్ లో ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నందున దీన్ని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వేసుకోవాలని చెప్పి శ్రీలతకు న్యాయస్థానం సూచించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ను విచారించడానికి నిరాకరించినటువంటి కోర్టు దాన్ని తిరస్కరిస్తూ పూర్తిగా వెనక్కి పంపింది. అయితే తదుపరి పరిణామాలు మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి కేసు విషయంలో కానీ ఇక శ్రీలతకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్తారా లేదా దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, పూర్తిగా ఇటు శ్రీలత కేసుకు సంబంధించినటువంటి పిటిషన్ను కోర్టు వెనక్కి పంపుతూ అటు ప్రజాప్రతినిధుల కోర్టులో తేల్చుకోవాలని చెప్పడం, ఇది ప్రజాప్రతినిధుల కోర్టుకు శ్రీలత వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. మరి ఈ యొక్క మీనాక్షి నటరాజన్ కేసు విషయంలో ఈ కేసు మలుపు తిరుగుతా ఉంది. ఒకవైపు ఢిల్లీ సుప్రీంకోర్టు, అదేవిధంగా ఈసీ, రాష్ట్రపతి, దాంతోపాటు నాంపల్లి కోర్టులో కూడా మరి ఈ కేసు సంబంధించి ఈరోజు కీలక వాదోపవాదాలు జరిగాయి. ఇటు ఎవరైతే పిటిషన్ వేశారో బాధితురాల తరపున, అదేవిధంగా గవర్నమెంట్ తరపున ఇక్కడ కూడా ఇవాళ వాదోపవాదాలు జరిగాయి. సో దాంట్లో ముఖ్యంగా ఇది ప్రజాప్రతినిధులు ఇందులో కేసులో అందులో ఉన్నారు కాబట్టి ఆమె ఏదైతే మెన్షన్ చేసిందో అందులో మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్సీ, అదేవిధంగా వాకటి శ్రీహరి ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నాడు. కాబట్టి నిబంధనల ప్రకారము ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అందులో ఒకవేళ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఒకవేళ పేర్లు కనుక ఉంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తను వేసిందో ఆ కోర్టు పరిధిలోకి రాదు. అందుకని మీరు ప్రజాప్రతినిధులు ఏదైతే మన సిటీలో ఉంది ఆ కోర్టులో కేసు వేసుకోమని రిటర్న్ చేసిన సంఘటన ఇంతకుముందు మధ్యాహ్నం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆమె తరఫున ఒకవేళ మన లాయర్స్ కావచ్చు, వాళ్ళు దానికి సంబంధించిన లీగల్ టీం మరి అది ఆమె పెట్టుకొని మళ్ళీ తిరిగి అక్కడ రీపిటిషన్ చేయాల్సిన పరిస్థితి. రాజ్ కుమార్ మనతో పాటు, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మనతో పాటు ఇప్పుడు రవిశంకర్ జంధ్యాల గారు, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం ఈ కేసుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. రవిశంకర్ గారు, నమస్కారం సార్. ఇది ఫామ్ 26 అనేది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కేసులో అత్యంత కీలకంగా మారింది. అయితే ఈ ఫామ్ 26 ఖచ్చితంగా పెట్టేటప్పుడు అటు లీగల్ నోటీస్కి సంబంధించినటువంటి ఈ కేసులు పెట్టాలా, లేదంటే క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా, అంటే క్రిమినల్ కేసులే పెడతారు అని ఇన్ని రోజులు ఉండేది, ఇప్పుడు లీగల్ నోటీస్ ఇచ్చిన వాటిని కూడా ఖచ్చితంగా పొందుపరచాలని చెప్తున్నారు. ఏంటి ఇది అసలు? లీగల్ నోటీసు ఇవాళ వాళ్ళు చెప్పేది అసలు చాలా తప్పు ప్రొసీజరు. కారణం ఏంటంటే ఈ కేసులో సమ్మన్స్ ఇవ్వటం జరిగింది. ఆ సమ్మన్స్ దేని మీద ఇచ్చారు? కాంగ్రెన్స్ తీసుకుంటానికి మేము తీసుకుంటున్నాము, మీ అభ్యంతరాలు ఉంటే తెలియచేయండి అని ఇచ్చారు. కానీ అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఎస్ 223 కింద ఉన్నది. అయితే ఈ నోటీస్ అనేది సిసి నంబర్ అవ్వలేదు, అది క్రైమ్ కాదు, లేదా క్రిమినల్ కేసు కాదు. ఇది వాళ్ళు ఇచ్చింది ఉట్టిగా నోటీస్ ఇచ్చి మీ మీద తీసుకుంటున్నాము, అది మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని మాత్రమే చెప్పారు. ఇప్పుడు దాని ప్రకారం కనుక మనం తీసుకుంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్ ఆర్డర్ మీరు చూసుకుంటే ఆ లేటెస్ట్ ఆర్డర్ లో ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఏమి రాశారంటే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది అని రాశారు. మీరు ఒకసారి తెప్పించుకోండి, నేను కూడా తీసుకుని మీకు పంపిస్తాను, నేను చదివాను. కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది అని రాశారు. అంటే ఇది చాలా తప్పు. దాంట్లో క్లియర్ గా ఒక మోటివ్ కనిపిస్తుంది. దాని ప్రకారమే, ఒక పథకం ప్రకారమే ఇది చేయటం జరిగింది. ఇది కాగ్నిజెన్స్ తీసుకున్నట్టు కాదు. ఇది కాగ్నిజెన్స్ తీసుకోక ముందే నా మీద క్రైమ్ ఉంది, పెండింగ్ ఉంది అని చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒకవేళ మీరు చెప్పిందే కనుక ఓకే అనుకుంటే దాని ప్రకారము ఫైన్, ఓకే, పెట్టి ఉండాల్సింది, ఇట్లా ఏదో నోటీస్ వచ్చింది అని. ఆ రకంగా సివిల్ కేసులు బోలుడు ఉంటాయి. మీకు ఎన్నో రకాలైన విషయాల్లో వీటిల్లో సివిల్ కేసుల్లో కూడా అవన్నీ పెండింగ్ ఉన్నాయని ఊళ్ళో ఉన్నవన్నీ వెతుక్కుని చెప్పాలి. అందుకనే మన రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా నా మీద ఏమేమి క్రైములు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఎక్కడున్నాయో చెప్పమని చెప్పి హైకోర్టులో రిట్ వేసి దాంట్లో ఆయన అన్ని రకాల ఇవి తెప్పించుకుని వాటన్నిటిని అఫిడవిట్ లో రాసుకోవటం కూడా జరిగింది. సో ఈ రకంగా అయితే ఎవరు సేఫ్ కాదు.
రేపు పొద్దున నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ ప్రైవేట్ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎవరినైనా ఈ రకంగా ఇరికించేసి క్రైమ్ పెండింగ్ లో ఉందని చెప్పే అవకాశాలు. ఇంకొక విషయానికి వస్తే, ఇప్పుడు ఈ కోర్టుకి అసలు జ్యూరిస్డిక్షనే లేదు. జ్యూరిస్డిక్షన్ లేని కోర్టు నన్ను పిలిచి నువ్వు సమ్మన్లు ఇచ్చాను రా అని పిలవటం అనేది, ఇన్ని రోజులు పెట్టుకుని ఎప్పుడో ఫైల్ చేసిన కేసుని దానికి ఇప్పుడు ఇవ్వటము, ఆ ఇచ్చిన దాని మీద నోటీసులు సర్వ్ చేసి మీరు వచ్చి కౌంటర్లు వేయండి అని. ఇప్పుడు కౌంటర్లు వేస్తే మన డిఫెన్స్ ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది. అసలు డిఫెన్సే తెలియకుండా మనం ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆమె ర్యాండమ్ గా అన్ని రాసి చెప్పి చెప్పి కనుక వెళ్ళిపోతే దాని అన్నిటికీ సమాధానాలు నువ్వు చెప్పాల్సి వస్తుంది. అసలు పొలిటికల్ పార్టీకి జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ అనేది పెట్టుకోమని చెప్పే అధికారం మాకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పారు. అంటే అర్థం ఏంటి? పొలిటికల్ పార్టీలో మీరు ఎవరో ఎంప్లాయీస్ కాదు, వాడు ఎంప్లాయీ కాదు, వాడి మీద నీకే అధికారం కాదు. అట్లాగే ఈ ఎమ్మెల్యేనో లేకపోతే ఒక పార్టీ కార్యకర్త నేనేమన్నా డిసిప్లినరీ కమిటీ, నేనేమన్నా ప్రిన్సిపల్నా వాళ్ళ మీద నువ్వు ఒక గతం పట్టుకుని కొట్టి చెప్పడానికి? ఇవన్నీ చాలా విచిత్రమైన పరిణామాలు ఈ కేసులో జరగటం జరిగింది. ఇది కొంచెం మనం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఎవరి మీదైనా ఈ రకంగా రేపు చేసే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కరెక్ట్ గా ఎలక్షన్ వస్తున్నప్పుడు నీ ప్రత్యర్థి మీద నీకు సీట్ వస్తుందని కనుక అనుమానం ఉంటే ఎవరో ఒకళ్ళ చేత వేయించి నువ్వు కూడా దాని మీద నామినేషన్ వేసేసి పక్కన పెట్టుకుని నువ్వు బీఫామ్ అతనికి ఇచ్చావు కదా, నన్నే ఫైనల్ గా నువ్వు అఫీషియల్ క్యాండిడేట్ కింద డిక్లేర్ చేయమని చెప్పి అడిగే అధికారం కూడా అవకాశం కూడా చాలా మందికి ఉంటుంది. సో ఇది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే చాలా ప్రమాదకరమైన పరిణామం ఉంది. ఇది జరగకూడదు. ఇట్లా జరగటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం, పైగా పాపం. ఆమెని చూస్తే మీకు కనీసం అసలు ఆమె సూట్ కేసు పట్టుకుని వస్తుంది, ఆమెకి ఏమీ తెలియదు, ఆమె ఏంటి, ఆమెకేమి సంబంధము. ఒకవేళ నిజంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ రెస్పాండెంట్ 1 ఎవరైతే ఉన్నారో అతని మీద రోజునున్న దీపాదాస్ మున్షి గారు వీరు కలిసి అతనికి సీట్ ఇవ్వకూడదు అని ఈ వారంతటా వారు నిర్ణయించి సీట్ ఇవ్వలే. సీటు ఇవ్వకుండా ఉన్నది అనికంటే ఇంకా ఒక రాజకీయ నాయకుడికి అంతకంటే ఘోరమైన ఇదేముంటుందండి. సీటు కూడా ఇవ్వకపోయినా కూడా అంటే ఇది క్లియర్ గా ఏంటంటే ఇది ఒక వ్యక్తి చేస్తున్నది కాదు, దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు, ఉండి చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇది మటుకు ఎవరు చేస్తున్నా కూడా తప్పది. ఎందుకంటే ఆమెని మనం మామూలుగా చూసినా కూడా ఆమె ఏమిటో ఆవిడ ఎటువంటి వ్యక్తి కూడా మనం మామూలుగా చూస్తే కూడా తెలిసిపోతుంది. అటువంటి వ్యక్తిని ఒక రాజ్యసభ రానియకుండా అంటే జీవితాంతం ఒక పార్టీలో పనిచేసి చివరికి సొంతగా ఎంపీగా గెలిచి మళ్ళీ ఆమెని అంత వర్క్ చేస్తూ ఉంటే ఆమెని మనము ఈ రకంగా ప్రివెంట్ చేయటం అనేది అది సొంత పార్టీ వాళ్ళ, పక్క పార్టీ వాళ్ళ, ఎవరు చేశారు, ఏం చేశారు, ఈ రకమైన అభియోగాలు ఎవరి మీద ఉన్నా కూడా అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ఇది తప్పు. ఇకపోతే మీరు ఇవాళ కోర్టులో వచ్చిన అంశానికి వస్తే, కోర్టు ఇవాళ స్పెసిఫిక్ గా నేను వచ్చిన తర్వాత వారిని ఒకే ప్రశ్న అడిగాను. రెస్పాండెంట్స్ 2, 3, 4, 5 నెంబర్లలో ఉన్న వాళ్ళందరూ ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఇంకొక ఎంపీ, అంటే ఆవిడ పాత నటరాజన్ గారు పాత ఎంపీ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే, 4 ఉన్నారు. ఈ 4 ఉన్నప్పుడు మీరు ఈ కేసుని డివైడ్ చేస్తారా? ఫస్ట్ ఒకళ్ళు ఎవరి మీద అయితే ఈ కేసు ఒరిజినల్ గా పెట్టబడిందో వారితోనే దీన్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే డివైడ్ చేస్తారా? అంటే కోర్టు క్లియర్ గా చెప్పింది, నేను డివైడ్ చేయను, అవి చేయకుండానే టోటల్ గా డెసిషన్ తీసుకుంటాము. ఇక్కడ వీళ్ళలో ఎవరైనా కానీ మేము స్పెసిఫిక్ గా ఏం చెప్పామంటే, ఇది ఉన్నప్పుడు అసలు మీరు ఎస్ఆర్ స్టేజ్ లో కూడా నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు ఎట్లా ఇచ్చారు ఎస్ఆర్ స్టేజ్ లో సెక్షన్ నుంచి, బహుశా మరి మీరు అప్పటికి ఉండకపోవచ్చు, కానీ దీంట్లో జరిగిన దాంట్లో ఖచ్చితంగా మొత్తం డాకెట్ షీట్ లో ఎన్నిట్లోనూ కొన్ని చోట్ల రెస్పాండెంట్ అని రాస్తున్నారు, కొన్ని చోట్ల ఎక్యూజ్డ్ అని రాస్తున్నారు. నేను అసలు నా మీద కాంగ్రెస్ తీసుకుని సీసీ నెంబర్ అవ్వకుండా, లేదు పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయకుండా
మీరు నన్ను ఎక్యూజ్డ్ గా ఎట్లా మెన్షన్ చేస్తారంటే అది తప్పేలేండి, కరెక్ట్ కాదు, అది రెస్పాండెంట్ గానే ఆర్గ్యూ చేయండి అంటే నేను చెప్పాను అనమాట. ఈ రెస్పాండెంట్స్ లో నలుగురు లెజిస్లేటర్స్ ఉన్నారు, ఎంపీ ఎమ్మెల్యే దీని కింద స్పెషల్ కోర్టుకు పోవాలి. ఇది అసలు దీంట్లో ఎస్ఆర్ స్టేజ్ లో కూడా మీరు నాకు నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు, నాకు ఇవ్వడం అనేది తప్పు. దీన్ని ఈ విధంగా అంటే నేను కాంగ్రెస్ తీసుకోలేదు, మీరు కాంగ్రెస్ తీసుకున్నారు నేను అంటలేదు. ఇవాళ పిలిచి నన్ను గనక మీరు కౌంటర్లు వేయండి, మీరు కౌంటర్లు వేయలేదు కాబట్టి మీకు ఇది చేస్తాము, మీరు కౌంటర్ లేదు కాబట్టి మిమ్మల్ని సెటిలైట్ చేస్తాము అంటే ఎక్స్పార్టీ చేస్తే నా అర్థం ఏంటి? నువ్వు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ తీసుకో అని చెప్పినట్టు. నేను కౌంటర్ వేయకపోతే మీరు ఆటోమేటిక్ గా తీసుకుంటారు, అంతే కదా. కాబట్టి నేను ఏమన్నానంటే అసలు మీకు కోర్టుకి అధికారం లేనప్పుడు, కోర్టుకి ఈ కేసుని విచారణ అర్హతం కానప్పుడు, ఈ కోర్టుకి ఆ అవకాశం లేనప్పుడు మీరు ఎలా నోటీసులు ఇచ్చారు మాకు? ఇప్పుడు కనుక మేము మీకు సమాధానం చెప్పి కౌంటర్లు వేస్తే అది మా డిఫెన్స్ రెస్పాండెంట్ కి తెలిసిపోతుంది, ఆ కంప్లైంట్ కి తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇది తప్పండి, మీరు చూడండి అంటే సరే, వారు కంప్లైంట్ గారు కూడా వారు దీనికి కాదు 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 ఇవన్నీ కాదు, అసలు మేము ముందేసిన కేసులు అంటే ఆవిడ 4 పోలీస్ స్టేషన్ లో కేసులు వేసి కోర్టు వారు ఏమన్నారంటే మీరు 4 అంటున్నారు, నేను ఇంకోటి కూడా పట్టుకున్నాను 5 అని ఆవిడ డైరెక్ట్ గా జడ్జి గారు చెప్పారు. అంటే నేను అన్నాను, ఒకటేమో కబ్బన్ పార్క్ బెంగళూరు, ఇంకోటేమో ఇక్కడ ఓయూ పోలీస్ స్టేషన్, ఇంకోటేమో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, ఇంకో ఏమో మలక్పేటలో రంగారెడ్డి కోర్టులో ఉందంటే ఇంకోటి కూడా ఉంది ఆవిడ. ఇవన్నీ చూశాను అంటే నేను అన్నాను ఇదంతా ఫోరెన్ షాపి, ఈ రకంగా ఎక్కడ నాకు అవకాశం ఉంటుంది, ఎక్కడ చూసుకుందాం అంటే వారు లేదు ఆ కేసులు వేరు, ఈ కేసు వేరు, ఈ కేసులో జరిగింది వేరు అంటే పొలిటికల్ పార్టీలో పొలిటికల్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నా హెడ్ మాస్టర్, లేకపోతే నటరాజన్ గారు ఏమన్నా హెడ్ మాస్టరా ఒకళ్ళు బెత్తం పట్టుకుని నువ్వు ఇచ్చేయడానికి? అప్పటికీ వాళ్ళ పరిధి దాటి వారికి టికెట్ ఇవ్వకుండా ఉంటే టికెట్ వారి మేనకోడలకి ఇచ్చారు కాబట్టి ఈ రకంగా మేనకోడలకి ఇవ్వటం డిఫమేషన్. మిమ్మల్ని డిఫేమ్ చేయటం. మేనకోడలకి ఒకే ఇంట్లో భర్త ఒక పార్టీలో, భార్య ఇంకో పార్టీలో, అన్న ఇంకో పార్టీలో, తమ్ముడు ఇంకో పార్టీలో, తండ్రి ఇంకో పార్టీలో, కొడుకు ఇంకో పార్టీలో ఉన్న ఉదాహరణలు మన దేశంలో 35 ఉన్నాయి. అటువంటిది వారు మేనగోడలకు ఇచ్చారు కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. వీరు కలిసి ఇదేదో నీ కేసు ఫాల్సిటీ కదా అందుకని అని అన్నారు అని ఇది డిఫమేషన్. ఈ డిఫమేషన్ కి అర్థమైపోయింది. ఈ రకంగా రకరకాల కంటెన్షన్స్ తీసుకున్నారు. రేపు పొద్దున అది రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ చేసిన కేసు రిజెక్ట్ చేసినట్టు కాదు, లేకపోతే దాన్ని డిస్మిస్ చేసినట్టు కాదు. పోయి మనము రవిశంకర్ అంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఇష్యూ ఇంతకుముందు ఏదైనా రాజకీయ నాయకుల సందర్భంలో జరిగిందా? అప్పుడు ఎలాంటి తీర్పులు వచ్చాయి? అంటే ఒకటండి, ఈ రకంగా జరగటం కాదు. అంటే అల్టిమేట్ గా నువ్వు క్రైమ్ చెప్పకపోవటం అనేది దీని ప్రకారము తప్పే. ఇన్ ద సెన్స్ క్రైమ్ కనుక అయ్యింది మీ మీద కాంగ్రెస్ తీసుకుని లేదా ఎఫ్ఐఆర్ నమోదయ్యి లేదా సిసి నమోదయ్యి ఉంటే రిఫర్ టు పోలీస్ చేసిన అప్పుడు మీరు ఎక్యూజ్డ్ అనే పదం మీకు తగిలిస్తారు. ఇక్కడ అటువంటిది లేదు. చాలా విచిత్రమైన సందర్భం ఇది. ఇది సమన్లో స్టేజ్ లో ఉంది కానీ సివిల్ కేసు కాదు. ఆ సమన్ స్టేజ్ లో ఉన్నదాన్ని ప్రీ కాంగ్నిజెన్స్ నోటీసు అంటే కాంగ్నిజెన్స్ తీసుకోలేదు కోర్టు, ప్రీ కాంగ్నిజెన్స్ నోటీసులో ఇచ్చారు సమ్మన్. కాబట్టి ఆ సమ్మన్ని ఇప్పుడు అది క్రైమ్ కింద మెన్షన్ చేసి హైకోర్టుకి వెళ్ళాలంటే నీ మీద క్రైమ్ లేదు, క్వాష్ చేయాలని అడగటానికి ఉంటే నీ మీద కాగ్నిజెన్స్ లేదు, సిసి లేదు, ఎఫ్ఐఆర్ లేదు, హైకోర్టుకి వెళ్ళడానికి లేదు. పోనీ ఇక్కడ సివిల్ కేసు అనుకుందామా, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు కింద పెట్టి ఉన్నారు, అది ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఉన్నారు. కాబట్టి ఇది విచిత్రమైన పరిణామం. ఇక్కడ ఇది మామూలుగా ఎక్కువ రాదు, రావడం జరిగింది. అన్ఫార్చునేట్ గా ఇవాళ మనం మధ్యాహ్నం మీరు కూడా చూసుంటారు, సుప్రీంకోర్టు ఒకసారి ఇల్లీగల్ రిసెప్షన్ ఆఫ్ ది నామినేషన్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ది నామినేషన్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఫర్ ఎలక్షన్ పిటిషన్ అని చెప్పి అది సెటిల్ లా. కాబట్టి ఆ లా ప్రకారం వారు
మీరు అయిపోయింది, రెండో వాడిని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసినప్పుడు మీరు దాంట్లో ఎలక్షన్ పిటిషన్ వేసి తీసుకోండి అని. ఇంకో విచిత్రమైన పరిణామం ఏంటంటే ఎవరు ఆలోచించండి, ఇప్పుడు అక్కడ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ వచ్చారు. Yes. ఏ బీజేపీ రాజ్యసభ మెంబరు ఈమె ప్లేస్ తీసుకున్నాడని కంప్లైంట్ పెడతారు? కాబట్టి ముగ్గురు మీద వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి రెండే వస్తాయి సీట్లు. ఆ 2 సీట్లలో 3వ సీటు ఈమెకు వస్తుంది స్ట్రెంత్ ప్రకారం. కానీ ఈమె పోతే వాళ్ళకి 3 రూలింగ్ పార్టీకి పోతుంది. 3 రూలింగ్ పార్టీకి పోతే నామినేషన్లు 3 ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నాయి. ఎవరు ఈమె ప్లేస్ లోకి వచ్చారు? యా విచిత్రమైన పరిణామం. ఇది కూడా చాలా, ఈ దేశంలో ఇది ఒక విచిత్రమైన కేసు. ఇది కూడా మళ్ళీ విచిత్రమే. ఇటు పక్కన ఈ రకమైన కేసు విచిత్రమే, అక్కడ సుప్రీంకోర్టులో జరిగింది విచిత్రమే. అంటే లా క్లియర్, లా వరకు వాళ్ళు సుప్రీంకోర్టు చేసింది కరెక్ట్. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన దాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ బార్ కంటైన్డ్ అండర్ ఎలక్షన్ లాస్. ఆ ఎలక్షన్ లా కింద బార్ ఉంది, ఆర్టికల్ 329 కింద. ఆ 329 కింద ఏంటంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా అని ఉంటుంది. అంటే దాన్ని నాన్ అబ్స్టాంటే క్లాజ్ అంటారు. దాని ప్రకారం ఏంటంటే ఇంకెవరు ఏ అదర్ యాక్ట్ గానీ సెక్షన్ గానీ దీన్ని మించదు. కాబట్టి ఇది ఫైనల్ గా 329 ఫైనల్ అని. కాబట్టి ఏ కోర్టు దాన్ని ఇంటర్ఫీర్ అవడానికి వీల్లేదు. కాబట్టి సుప్రీం కోర్టు కూడా ప్యూర్ గా లీగల్ గా వెళ్ళింది. ఇవాళ కూడా నేను కూడా ప్యూర్ గా లా మీదే ఆర్గ్యూ చేశాను, కానీ మెరిట్స్ మీద ఆర్గ్యూ చేయలేదు. ఒకసారి ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ నేను చెప్పాను, ఇది మెరిట్స్ మీద నేను చేయకూడదు, మీరు అడిగారు కాబట్టి సమాధానం చెప్తున్నాం అని. అట్లాగే కంప్లైనెంట్ కూడా ఆవిడ ఏదో చెప్పబోతుంటే పైనుంచి జడ్జి గారు అన్నారు, వారిని కూడా నేను చెప్పాను మెరిట్స్ మీద వద్దని. మీరు ఏ మెరిట్స్ కాదు, నాకు ఇక్కడ ఆయనకి జ్యూరిస్డిక్షన్ లేదని వారు ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ మొత్తం 7గురిలో ఒక్కళ్ళు కూడా ఎక్స్ ఎమ్మెల్యే అయినా కూడా, ఎక్స్ ఎంపీ అయినా కూడా, మిగతా అందరూ మామూలు వాళ్ళు అయినా కూడా, ఒక్కళ్ళు ఎక్స్ ఎంపీ అయినా కూడా నాకు జ్యూరిస్డిక్షన్ లేదు, నేను పంపించేస్తాను అంటారు. దాంట్లో అవాద ఏమన్నారంటే, మీరు ఓరల్ గానే ఇంతవరకు చెప్పారు, దానికి డాక్యుమెంటరీగా మా దగ్గర ఏమీ లేదు, మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని ఆర్డర్ డాకెట్ మీద రాస్తూ నేను సెక్షన్ పంపిస్తున్నారు, సిఎంఓ గారి దగ్గర మీరు ఎస్టాబ్లిష్ చేయండి, వారు నోట్ పుటప్ చేసి వస్తుంది, మేము మధ్యాహ్నం దాని మీద నేను డెసిషన్ ఇస్తాను అని మేము వెంటనే మెమో దాఖలు చేసి, వీళ్ళందరూ ఎమ్మెల్యేలే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 3, ఎమ్మెల్సీ ఒకళ్ళు, 3, 2 ఎమ్మెల్యేలు, ఒక పాత ఎంపీ గారు అని మెమో వేయటం జరిగింది. దాన్నే రికార్డ్ చేస్తూ వారు రిటర్న్ చేయటం జరిగింది. రిటర్న్ చేయటం అంటే రిజెక్ట్ చేసినట్టు కాదు, మీకు ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, జ్యూరిస్డిక్షన్ లేని కోర్టు ఏ విధమైన ఆర్డర్లు పాస్ చేయలేదు, కాబట్టి నేను రిటర్న్ చేస్తున్నాను, కంప్లైనెంట్ అప్రోప్రియేట్ కోర్టులో దాఖలు చేసుకోవచ్చు అని ఇచ్చారు. మామూలుగా ఏంటంటే ఆర్డర్లు 2 వారాల్లోనో 3 వారాల్లోనో కోర్టు వారి ఇష్టం ప్రకారము మెన్షన్ చేస్తారు. లేకపోతేనేమో సుమారుగా 4 వారాలు ఎంతో యాక్ట్ ప్రకారం కూడా ఇవ్వచ్చు. ఆ టైంలో వారు కంప్లైనెంట్ గారు వెళ్ళి అప్రోప్రియేట్ కోర్టులో, డెసిగ్నేటెడ్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో దీన్ని రీప్రజెంట్ చేస్తారు అనమాట. అంటే వారు రిటర్న్ చేసిన దాన్ని అప్రోప్రియేట్ కోర్టులో ప్రజెంట్ చేస్తారు. చేస్తే దానికి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ కోర్టు 4th MM అన్న దాన్ని తీసివేసి, అంటే దాని కాపీలను అట్లాగే ఉంచి దానిపైన మళ్ళీ కొత్తగా కాస్ట్ టైటిల్ టైప్ చేయించి ఆ ఫస్ట్ పేజీలో ఆ పర్టికులర్ ఎంపీ ఎమ్మెల్యే డెసిగ్నేటెడ్ కోర్ట్ అని దాన్ని మార్చి పెడతారు. అక్కడ ఆ కోర్టులో దానికి మళ్ళీ SR నెంబర్ ఇచ్చి అప్పుడు దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇది ఆమోదయోగ్యమా, ఇందులో మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే దాన్ని కోర్టు నిర్ణయించుకుని, ఒకవేళ మళ్ళీ ఇదే విధంగా ఈ ప్రీ కాంగ్నిజెన్స్ నోటీసులు కనుక ఇచ్చేట్లయితే మళ్ళీ మొత్తం 7గురికి ఆ కోర్టులో కౌంటర్లు వేసి సమాధానం చెప్పుకునే అవకాశం మళ్ళీ ఎస్ రవిశంకర్ గారు, అంటే నార్మల్గా యాజ్ పర్ లా ప్రకారం మనం చూసుకుంటే కనుక లీగల్ నోటీస్ ఉంటే నిజంగానే దాన్ని పెండింగ్ కేసుగా పరిగణించాలి. ఎందుకంటే లీగల్ నోటీస్ అనేది ఈఎంఐ కట్టకపోయినా, బైక్ ఇన్సూరెన్స్ దేనికి సంబంధించిన అయినా ఓ లీగల్ నోటీస్ పంపిస్తారు, దీన్ని కూడా పెండింగ్ కేసుగా చూపించాలా రాబోయే రోజుల్లో?
ఇప్పుడు అదే చాలా విచిత్రం. ఈ దేశంలో ఇది కూడా ఒక విచిత్రమైన పరిణామం. ఎందుకంటే బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత అంతకుముందు 499, 500 అంటే డిఫమేషన్ ఆ ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నప్పుడు దాంట్లో ఇట్లా ప్రీ కాగ్నిజెన్స్ నోటీసులు అవి లేవు. ఎందుకంటే అది ప్రైవేట్ కంప్లైంట్ కాబట్టి కాగ్నిజెన్స్ తీసుకోవాలి అంటే కోర్టు ఓకే అనుకుంటే పిలిచేసి కంప్లైనెంట్ ని కోర్టుకు పిలిచి కంప్లైనెంట్ ని ఎగ్జామిన్ చేసి ఇవెందుకు చెప్పావు, అదెందుకు చెప్పావు, ఈ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి, ఆ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి అని అడగటమే కాకుండా మళ్ళీ కంప్లైనెంట్ కూర్చుని వాటన్నిటిని ఏ విధంగా ఇది డిఫమేషన్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని ఆ కంప్లైనెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ని వారు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ లాయర్ల ఆర్గ్యుమెంట్స్ జడ్జిమెంట్లు సపోర్ట్ చేస్తున్న వాటిని తీసుకుని దాని ప్రకారము అప్పుడు ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ తీసుకుని తనంతట తనగా కోర్టు 156(3) కింద కాంగ్రెస్ తీసుకుంటుంది. లేకపోతే రిఫర్ టు పోలీస్ అయినా చేసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పే అవకాశం. ఇక్కడ ఇదేమీ జరగలేదు. అవే జరగకుండానే మీరు ప్రీ కాగ్నిజెన్స్ యాక్ట్ లో పెట్టారు కాబట్టి అక్యూజ్డ్ చెప్పుకునే అవకాశం కూడా ఉండాలి అనే దాన్ని ఒక రకంగా మంచి పరిణామం. ఎందుకంటే అక్యూజ్డ్ తర్వాత వచ్చి జీవితాంతం ఆ కేసు చుట్టూ తిరగకుండా వచ్చి తన అభ్యంతరాలు ఏమన్నా ఉంటే చెప్పుకుని ఇప్పుడు ఇది జరిగింది, ఇది జరగలేదు, ఇది తప్పు, ఇది రైటు అని చెప్పుకునే అధికారము అక్యూజ్డ్ ఉంటుంది. అట్లాగే ఇందాక నేను చెప్పాను, ఈ సమ్మన్ మీద నేను హైకోర్టుకి పోలేను, క్వాషింగ్ అడగలేను, ఎందుకంటే క్రైమ్ లేదు, లేదా సీసీ నెంబర్ అవ్వలేదు, కాగ్నిజెన్స్ తీసుకోలేదు. హైకోర్టులో కూడా నేను ఏమి చేయలేను. కాబట్టి ఇప్పుడు రిటర్న్ చేయటం అనేది కరెక్ట్ ప్రొసీజర్. రిటర్న్ చేస్తే ఏంటంటే ఆమె మీద అసలు ఇది ఫైల్ అయిన రోజు నుంచి ఇవాళ వరకు ఆమె మీద అసలు కేసే లేనట్టు. కానీ పాపం ఆవిడకి ఆల్రెడీ ఆమెకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇవాళ ఆమె నష్టాన్ని పూడ్చడానికి ఎవరు ఏమి చేయలేరు, సానుభూతి చూపించడం తప్ప ఎవరు ఏం చేయలేరు. దీంట్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఎంత తప్పు అంటే అసలు ఆ రిటర్నింగ్ ఆఫీసరు కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది అని రాసి, ఇది చాలా తప్పది. ఆ రకంగా అది అబ్సల్యూట్ గా మిస్లీడ్ చేసి మొత్తం కోర్టుని అందరినీ మిస్లీడ్ చేసినట్టే. ఇది నిజంగా రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ పిటిషన్ వేసుకున్నట్లయితే ఇది నా ఉద్దేశ ప్రకారం మళ్ళీ దేశానికి ఇది ఒక కొత్త లా తయారవుతుంది. ఒక రకంగా ఏంటంటే శుభ పరిణామము. ప్రీ కాగ్నిజెన్స్ సమ్మన్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా, వీటన్నిటిని కూడా కూలంకషంగా పరిశీలించే అవకాశం కోర్టుకి. రవిశంకర్ గారు, అంటే ఇన్ని రోజులు రాజకీయాల్లోకి అభ్యర్థులు రావాలంటే అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు అటు స్థిరాస్తులు చిరాస్తుల గురించి ఏదో బినామీల పేరు మీదనో వాళ్ళ పేరు మీదనో ఏవో ఒకటి ఎలాగో సబ్మిట్ చేశారు. కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక కొత్త పరిణామంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళపైన ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో, ఏ ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారో మొత్తం లిస్టు తెప్పించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షాలు వాళ్ళ మీద వేసినా, లేదంటే వాళ్ళకి అభ్యర్థి గెలుస్తాడన్నప్పుడు కరెక్ట్గా ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ ముందు ఈ డీటెయిల్స్ తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి కదా. చాలా చాలా సీరియస్ అండి. ఇది చాలా బ్యాడ్ కూడా. ఎందుకంటే ఎవరి మీదైనా నువ్వు ఒక చెప్పకుండా తీసుకెళ్లి నా మీద శ్రీకాకుళంలో కేసు వేసి దాన్ని అక్కడ పెట్టి కూర్చుంటే ఇవాళ రోజున నెట్ లోకి వెళ్ళి నువ్వు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ నీ మీద కేసున్నా పట్టుకునే అవకాశం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఎవరో ఒకళ్ళు చేతిలో పట్టుకుని దాన్ని జేబులో పెట్టుకుని మెల్లిగా స్క్రూటినీ జరిగే రోజును తీసుకొచ్చేసి పెట్టేసి స్క్రూటినీలో అబ్జెక్షన్ తీసుకుని, అది కూడా మా ఎలక్షన్ కమిషన్ మన వాళ్ళు అయితే బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు. అందరు పెద్ద మంచి క్యాండిడేట్లు అందరినీ డిఫీట్ చేసేసి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, మీకు తెలుసు నేను 10 సంవత్సరాల పాటు అసెంబ్లీకి అడ్వైజర్ చేశాను. అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరుంటారు? ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీలకి రిటర్నింగ్ ఆఫీసర్ సెక్రటరీ ఆఫ్ లెజిస్లేచర్, సెక్రటరీ జనరల్ ఆఫ్ లెజిస్లేచర్. సెక్రటరీ జనరల్ కి లా తెలీదా? వాడు ఎంట్రీ పాయింట్ లోనే లా డిగ్రీ ఉన్నవాడిని సెక్రటరీ జనరల్ గా తీసుకుంటారు. అంటే సెక్రటరీగా ఉండి కొన్ని వందల నామినేషన్లు చూసిన ఒక సెక్రటరీ ఇవాళ ఈ రకమైన రిజెక్షన్ చేశాడు అంటే అతను చేశాడనిగా మీకు అనిపిస్తుందా? ఇది ఎవరికి చెప్పక్కర్లేదు. దీని ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్ని మనం ఏంటంటే బడితున్న వాడిదే బర్రె అంటే
రేపు పొద్దున ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ స్టేట్ లో ఏం జరగాలో, ఆ ఆ పార్టీ లెజిస్లేచర్ లో ఎవరున్నారు, ఆ సెక్రటరీ ఎవరు ఉండాలి, వాడు ఏం చేయాలి, అవన్నీ కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ లేకపోతే ఆ సీఎం ఎవరో ఫైనల్ గా అది చేసేది తప్ప, మామూలుగా ఒక సెక్రటరీ తనగా చేసేది కాదు. పైగా నేను ప్రొసీడింగ్స్ చదివాను దాన్ని. దాంట్లో కాంగ్రెస్ ఈస్ టేకెన్ బై కాంపిటెంట్ కోర్ట్. అది ఎవరు రాస్తారండి అది? లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండి రాస్తారు. పోనీ ఆర్డీఓ రిటర్నింగ్ ఆఫీసర్ లేదు, ఎంఆర్ఓ ఒక రిటర్నింగ్ ఆఫీసర్. ఇక్కడ మీకు మన ఎలక్షన్ జరుగుతున్నాం, మరి వాళ్ళందరూ ఇవన్నీ రాస్తారా? ఎట్లా రాశారు? ఎందుకు రాశారు? ఇవన్నీ రాసి అంత తెలివితేటలు పూర్తిగా లీగల్ బ్రెయిన్ కాకపోతే ఇవన్నీ రాస్తారా? ఇవన్నీ ఆలోచించుకుంటే క్లియర్ గా తెలుస్తుందండి. అది కాన్స్పిరసీ. అది ఎవరు చేసినా గానీ, సొంత పార్టీ చేసినా, పక్క పార్టీ చేసినా, ఎవరు చేసినా, ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఏం చేసినా కూడా తప్పు. అంతవరకు అయితే మనము. ఇంకోటి ఏంటంటే, ఒకసారి నోటీసులు వచ్చి, సమ్మన్లు వచ్చి, మీకు వచ్చి కౌంటర్లు వేయండి అని చెప్పి మీకు సర్వీస్ అయినప్పుడు మరి క్యాండిడేట్ తో పాటు అందరూ అలర్ట్ అవ్వాలి. అది ముందు చూసుకోవాల్సింది. మరి అది మనకి తెలియదు. నాకు నిన్న రాత్రి 7 గంటలకి నాకు ఫోన్ చేసి అడిగితే అప్పుడు అప్పుడు కాపీలు తెప్పించుకుని అప్పుడు రాత్రి చదువుకోవడం జరిగింది. అంతకుముందు జరిగింది ఏంటి, ఎన్ని ఎన్ని నెలల పాటు వాయిదాలు పడినాయి అవన్నీ నాకు తెలియదు. అందుకని దాని గురించి ఎక్కువగా నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు తెలియదు. కాబట్టి డాకెట్ షీట్ మటుకు నేను చూశాను. గోల్డ్ వాయిదాలు పడి ఉంది. కాబట్టి వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. కానీ పాపం ఆమె పోగొట్టుకుంది ఒక సీటు. మంచి నిజాయితీ పరులైన ఒక నాయకురాలు, ఒక పార్టీ కార్యకర్త. ఆమెకి అటువంటి ఆమెకి ఇట్లా చేయకుండా ఉండాల్సిందని మాత్రమే ఒక న్యాయవాదిగా నేను మాట్లాడగలను. అంటే రవిశంకర్ గారు, నార్మల్గా ఎవరైనా అంటే సామాన్య జనం కానీ ఎవరైనా ఏమనుకుంటారంటే, మాకు ఎక్కడ న్యాయం జరగకపోయినా ఖచ్చితంగా కోర్టుల్లో న్యాయం జరుగుతుంది అని వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. అలాంటి కోర్టులే మేము కాదు, మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర తేల్చుకోండి అంటే రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా నమ్మకాలు పోవా? లేదండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో స్పెసిఫిక్ గా రాసుకున్నప్పుడు ఒకళ్ళతో ఒక పని ఇంట్రెస్ట్ చేసి సర్వీస్ మ్యాటర్స్ నువ్వు ట్రైబ్యునల్ కి పోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కి అన్నప్పుడు అక్కడికే పోవాలి. ఆ ట్రైబ్యునల్ అట్లాగే స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫికేషన్ కేసులు స్పీకర్ డిసైడ్ చేయాలి, అది ట్రైబ్యునల్. ఎలక్షన్ కమిషన్ కూడా ట్రైబ్యునలే వీటిల్లో. రెండోది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ కి అన్నిటికంటే ఇదిగా ఏంటంటే ఒక విస్తృతమైన రైట్స్ ఇచ్చారు, పవర్స్ ఇచ్చారు. ఆర్టికల్ 324 కింద. దాంట్లో ఏంటంటే వాళ్ళు చేసిన జీవోలు ఇచ్చినవి లేకపోతే ఆర్డర్లు ఇచ్చినవే కాదు, వాళ్ళు ఇచ్చిన మెమోలు సర్క్యులర్లు కూడా లానే. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కి చాలా వాళ్ళకి విస్తృతమైన పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ లో నువ్వు వాటిలో ఇంటర్ఫీర్ అవ్వకూడదు అని కోర్టుకి రాజ్యాంగంలోనే చెప్పినప్పుడు కోర్టు మామూలుగా ఇంటర్ఫీర్ అవడానికి వీల్లేదు. అంటే దాంట్లో కూడా మళ్ళీ కోర్టులు ఏం చెప్పాయి, అల్టిమేట్ గా నువ్వు ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ని ఇంటర్ఫీర్ అయితే ఈ యాక్షన్ నీది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ లో ఇంటర్ఫీర్ అయ్యేట్లయితే అన్నారు. కానీ ఇక్కడ ఏమైంది, ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ లేదు. మీరు కేసు వేసేప్పటికీ నిన్న రాత్రికి వారు ముగ్గురిని డిక్లేర్ చేసేసారు. ఇక్కడ డిక్లరేషన్ అయిపోయింది, కోర్టు ముందుకి ఇవాళ వచ్చింది కేసు. కానీ వాళ్ళు పవర్స్ వాడేసిన తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కాదు, కంటెస్టింగ్ ఎలక్షన్ తీసేసిన తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ అనే మీనింగ్ రాదు. ఇవాళ ఏమో సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి వాళ్ళేమో డిక్లేర్ చేసేసారు. డిక్లేర్ చేసినప్పుడు ఒక ఎలక్టెడ్ మెంబర్ మీద నువ్వు కంటెస్ట్ చేయాలి అంటే మళ్ళీ ఆ ఎలక్టెడ్ మెంబర్ ని పార్టీని చేయాలి, ఆ ఎలక్టెడ్ మెంబర్ తో నువ్వు కంటెస్ట్ చేయాలి, ఆ ఎలక్టెడ్ మెంబర్ మీద నువ్వు అతని ఎలక్షన్ తప్పని రుజువు చేయాలి. ఇవన్నీ ఏంటి, సబ్జెక్ట్ టు ట్రయల్ అండ్ ప్రూఫ్. అవి కావాలంటే ఎట్లా, ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి, ట్రయల్ నడుపుకోవాలి. ఇవన్నీ ట్రయల్ నడుపుకోవాలంటే నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. అంతేగాని ఆర్టికల్ 226 కిందను 32 కింద
132 కింద నువ్వు సుప్రీంకోర్టులో కేసులు వేస్తావంటే అసలు నీ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏది ఇన్ఫ్లుయెన్స్ అయింది? ఆర్టికల్ 14 ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది? నువ్వు స్టాట్యూటరీ రైట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది. నీ స్టాట్యూటరీ రైట్ ఏంటి? కంటెస్ట్ చేయటం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు, మీకు ఎలక్షన్ లాస్ ఇచ్చిన ఎలక్షన్ లా కింద నువ్వు కంటెస్ట్ చేయటం అనేది స్టాట్యూటరీ రైట్. నీ ఓటు కూడా అంతే కదా. మరి ఓటు వేయటం అనేది నీ రాజ్యాంగ ఇది, కానీ ఓటు అనేది నీకు స్టాట్యూట్ లో ఇస్తారు. నువ్వు ఓటు తీసుకున్న ఓటు ఉన్నవాడు కంటెస్ట్ చేస్తాడు. కంటెస్ట్ చేసిన వాడు దేని కింద కంటెస్ట్ చేస్తాడు? మళ్ళీ అది ఏమైనా జరిగితే మళ్ళీ ఎలక్షన్ లాస్. ఎలక్షన్ లాస్ వచ్చినప్పుడు ఎవరు దానికి అదే అధికారి? ఎలక్షన్ అథారిటీ అంటే ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఏమో అసలు కోర్టు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 329 కింద నువ్వు ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత, రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదని రాజ్యాంగమే చెప్పింది. మీరు ఇందాక రవిశంకర్ మీరు ఇందాక అన్నట్టు మన ఈసీకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ కోసమే ఈసీ పనిచేస్తుందని ఒకవైపు అటు ప్రతిపక్షం ఆరోపిస్తూనే ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు అనుకూలంగానే ఇలాంటి కేసులే వస్తాయి కదా. సార్ ఇప్పుడు అల్టిమేట్ గా నువ్వు కరెక్ట్ గా అఫిడవిట్ కనుక రాసుంటే, నువ్వు అన్ని డిక్లేర్ చేసి ఎడుగు ఏటి వచ్చినాయి, ఎందుకులే నాకు ఇదంతా ఏదో సమ్మన్ వచ్చిందో దాంట్లో అది క్రిమినల్ కేసా కాదా, ఈ ధర్మ మీమాంసల్లోకి వెళ్ళకన్నా వచ్చింది నాకు నోటీసు, ఒక నోటీసు నాకు ఈ కేసులో వచ్చిందని ఒక్క ముక్క రాస్తే అయిపోయేది ఉండేది. ఇంత రవిశంకర్ జంజాల అవసరం లేదు, అభిషేక్ మధు సింఘ్వి అక్కర్లేదు, ఇంకా సల్మాన్ ఖుర్షీద్ అక్కర్లేదు, వివేక్ తనఖా అక్కర్లేదు. అక్కడ ఇది రాస్తే వీళ్ళెవరు అక్కర్లేదు కదా. ఎన్నో లక్షల కేసులు, ఎంతో మంది ఇప్పుడు మనకి తెలిసి ఈ దేశం వచ్చిన తర్వాత 10,000 మంది రాజ్యసభ మెంబర్లు అయి ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఇదే జరిగింది కదా. కాబట్టి మనం టోటల్ గా ఒక్కళ్ళని ఇదే జరుగుతోంది, ఇదే తప్పు అని చెప్పడానికి కూడా లేదు. మన వైపు కూడా తప్పు ఉంటుంది, మనం దాన్ని సరిదిద్దుకుని జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. నమస్కారం. మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి పూర్తిగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ అటు మధ్యప్రదేశ్కి సంబంధించి 3 స్థానాలుంటే 3 స్థానాలను కూడా అటు రాజ్యసభకు సంబంధించి బీజేపీ కైవసం చేసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ అయితే ప్రకటించింది. ఒకవైపు సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్కి సంబంధించినటువంటి పూర్తిగా తిరస్కరణకు గురవడంతో ఇది ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు పూర్తిగా ఒక పెద్ద బిగ్ షాక్ అని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా